శ్రీకాకుళం విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని తెలుగుదేశం అభ్యర్థుల ఖరారు దాదాపుగా కోలికొచ్చింది. శ్రీకాకుళంలో సిట్టింగులకే పార్టీ అధినేత చంద్రబాబు మళ్లీ ప్రాధాన్యం కల్పించగా విజయనగరంలో మాత్రం కొన్ని స్థానాలను పెండింగ్లో పెట్టారు. 2 పార్లమెంటు స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలైన రామ్మోహన్ నాయుడు, అశోక్ గజపతిరాజులే మళ్లీ పోటీ చేయనున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలు తుదిదశకు చేరుకున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాల అభ్యర్థులపై చంద్రబాబు దాదాపుగా స్పష్టతకొచ్చారు. శ్రీకాకుళం లోక్సభ పరిధిలో సిట్టింగ్లకే మళ్లీ అవకాశం కల్పించారు. దీని పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలో ఒక్క పాతపట్నం మాత్రమే మినహా మిగిలినవి ఖరారు చేశారు. శ్రీకాకుళం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవికి మళ్లీ అవకాశం కల్పించగా, టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు, ఇచ్చాపురం నుంచి బెందాలం అశోక్, ఆముదాల వలస నుంచి కూన రవికుమార్, నరసన్నపేట నుంచి బగ్గు రమణమూర్తికే తిరిగి అవకాశం కల్పించారు. పలాసలో ఎమ్మెల్యే గౌతు శివాజీ ఈసారి పోటీ నుంచి వైదొలగ్గా, ఆ స్థానంలో శివాజీ కుమార్తె శిరీషకు అధినేత టికెట్ కేటాయించారు. పాతపట్నం సీటుపై మాత్రం నిర్ణయం వాయిదా వేశారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కలమట వెంకటరమణను కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇదే స్థానం నుంచి పోటీకి కలిశెట్టి అప్పలనాయుడు సహా మరికొందరు యత్నిస్తున్నారు. విజయనగరం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కొంతమంది సిట్టింగ్లకు అసమ్మతి సెగ తప్పడం లేదు. ఎచ్చెర్ల నుంచి మంత్రి కిమిడి కళా వెంకట్రావు, రాజాం నుంచి మాజీ మంత్రి కొండ్రు మురళి అభ్యర్థిత్వం ఖరారైంది. బొబ్బిలి నుంచి మరోమారు మంత్రి సుజయకృష్ణ రంగారావు బరిలో దిగనున్నారు. చీపురుపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మృణాలినికి పోటీగా త్రిమూర్తులు రాజు, కలిశెట్టి అప్పలనాయుడు టికెట్ ఆశిస్తున్నారు. గజపతి నగరం స్థానం కోసం ఎమ్మెల్యే కేఏ నాయుడుతో పాటు కొండబాబు, కరణం శివరామకృష్ణ, పడాల అరుణ పోటీ పడుతున్నారు. విజయనగరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా మీసాల గీత ఉండగా, ఇక్కడ పోటీ చేసే అభ్యర్థిపై నిర్ణయం తీసుకునే బాధ్యతను అశోక్ గజపతిరాజుకే నేతలు అప్పగించారు. అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి పేరు ఇక్కడ వినిపిస్తోంది. నెల్లిమర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామి ఈసారి తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. కానీ ఇదే స్థానాన్ని భోగాపురం ఎంపీపీ బంగారాజు, కడగల ఆనంద్ కుమార్, మహాంతి చిన్నంనాయుడు, కంది చంద్రశేఖర్ ఆశిస్తున్నారు. గతంలో సమీక్షలు పూర్తయి నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టిన కొన్ని స్థానాలకు అభ్యర్థులను అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. ప్రకాశం జిల్లా పర్చూరు స్థానం మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుకి కేటాయించారు. అసమ్మతి నేతలతో మాట్లాడిన అధినేత చంద్రబాబు అంతా కలిసి పనిచేసేలా అందరినీ ఏకతాటిపైకి తెచ్చారు. చీరాల, సంతనూతలపాడు, తాడికొండ నేతలతో జరగాల్సిన సమావేశం సోమవారానికి వాయిదా పడింది. ఇదే రోజు చీరాల వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎడం బాలాజీ చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరనున్నట్లు సమాచారం.